రమేష్ రాసుపల్లి ఉసుక చేను వేసాం. ఇంతకుముందు చేసిన రాలేదు, ఈ సంవత్సరం వేసాం. ఈ మందులు బాగా దుబ్బు బాగా వచ్చింది, మంచి నీట్గా ఉన్నది ప్రొడక్షన్. ఎవరిచ్చారు ఇది? రవీంద్ర సార్. ఓకే. ఆ పక్కది మీదేనా? మాది కాదండి, కానీ అక్కడ దీనికి వేసారా? దానికి వేరే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది సౌడు నేలలు, పంటలు అసలే పండవు, ఎలా ఉంది ఇది. పక్క చేను అతను, మన చేను వేసిన పక్కన ఉన్న సార్ది కూడా పొలం మన దగ్గర ఉంది. ఒక్కసారి చూద్దాం దానికి ఎంత దుబ్బు వచ్చింది అనేది. ఇదే సార్, అదేనా? ఇదే రైతులు కూడా అక్కడనే ఉన్నారు, చూద్దాం. సూపర్ సూపర్ దుబ్బు వచ్చింది. సో ఈ నెలలో అసలు పండుతుంది అనుకున్నారు వీళ్ళు. ఒకడు అంతకుముందు ఒక రైతు వదిలేసి సార్. ఓకే, ఇది వేయడం వల్ల మంచిగా వచ్చింది. ఓకే, మంచి దుబ్బు వచ్చింది. తెగిపోవడం వల్ల వాటర్ సోర్స్ వస్తాయి, సోర్స్ వస్తే ఇంకా బాగుంది. మంచి రిజల్ట్ వచ్చింది, అంతేనా? ఇది ఖరీదనే సార్, నాటు పెట్టింది అయితే ఇంకా ఎక్కువ ఉండదు. ఓకే, వెదజల్ల పద్ధతిలో వేసింది, వెదజల్ల పద్ధతిలో మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే బాబా వెంకటేశ్వర పొలం పోయిద్దాం, ఇక్కడ దగ్గరగా. పిలకలు కూడా బాగా వచ్చినాయి. అసలు ఇంత పిలకలు మామూలుగా అయితే రావు సార్. మేము చూస్తాం, అంటే మా వ్యవసాయం మొత్తం ఇదే ప్లేస్ కాబట్టి మేము చూస్తూ ఉంటాం. ఇంత అయితే రాదు. ఓకే, ఇంత దుబ్బు అయితే రాదు. అసలు ఈ నేలలో గింజే తేది కూడా ఎక్కువ సార్ మాకు మామూలుగా అయితే. ఓకే, మంచి దుబ్బు వచ్చింది, మంచి హైట్ వచ్చింది. సూపర్. ఒక్క మొక్క ఇంత వచ్చిందంటే మామూలుగా వచ్చినట్టు ఏం కాదు. పట్టండి దుబ్బ మొక్క ఇంత వచ్చింది సార్, ఒకటే మొక్క, ఒకటే దుబ్బ ఇంత వచ్చింది. అంటే 40-50 పిలకలు ఉంటాయి, 50 పైన ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాయి కదా కీవా ప్రొడక్ట్స్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇయర్ అందరికి చెప్పండి, బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోండి, 10 మందికి ఆరోగ్యాన్ని పంచండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.